టీడీపీ కార్యకర్తలందరూ ఇంటి దగ్గరికి రండి, నేనున్నా మీకోసం ఎదురు చూస్తా ఉన్నా. పోలీసులు అడ్డుపడినా ఆపినా తోసుకునైనా వచ్చేయండి. ఇంటి దగ్గర ఉన్నా ఈరోజు తేల్చుకోవాలా, వాడో మనమో తేల్చుకోవాలా, వచ్చేయండి. మమ్మల్ని ఇప్పటికన్నా ఇళ్ళలో ఉందిరా మీ దౌర్జన్యాలా చూస్తామా అమ్మా. मैं इसलिए तुम्हारे बोलता हूँ, दूसरे बोल सकता नहीं ये होते हैं ఎవరు మాట్లాడారు. మాట్లాడే పోతాము. దీని గురించి మేమైతే ఏం గలాట్లకు రాలేదు, ఏం రాలేదు. మా నాయకుడి కోసం మీ నాయకుడికి ప్రొటెక్షన్ చేస్తున్నాము. దయచేసి ఆ నాయకుడికి ప్రొటెక్షన్ చేశారు సార్. ఉండే గన్మెన్లే తీసేశారు, మీరు ఉండే గన్మెన్లే తీసేశారు. ఇంకా మీరు ఆడ ప్రొటెక్షన్ ఇస్తారు? నా చేతుల్లో ఏం లేదు. ఈ చేతుల్లోది కాదు ప్రొటెక్షన్ అంటారు, అది మీ చేతుల్లో. పెట్టే ప్రసక్తే లేదు సార్. ప్రకాష్ రెడ్డితో ఏదైనా సమస్య ఉంటే ప్రకాష్ రెడ్డి చూసుకోమని చెప్పండి. ప్రకాష్ రెడ్డితో మాత్రమే చూసుకోమండి. రెడ్ల గురించి మాట్లాడతాడు, కుటుంబాల గురించి మాట్లాడతాడు, కుటుంబానికి ఇంటి దగ్గరికి వస్తానని మాట్లాడతాడా? అంత వీరుడా? ఏమన్నా బొబ్బిలి వీరుడు అనుకుంటాడా అతను? మీ దగ్గర మాట్లాడాలి కాబట్టి మీరు మా దగ్గర సార్, నేను మీ దగ్గరకు వస్తే మాట్లాడాలి. మమ్మల్ని నేనేం మాట్లాడుతున్నాను, ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు వాళ్ళని అవాయిడ్ చేయలేదు? ఎందుకు అవాయిడ్ చేయలేదు? పబ్లిక్ మీటింగ్లో మైకు దొరికితే పిచ్చి కుక్కలు మాట్లాడితే ఎట్లట్లే అట్లా మాట్లాడతారా? ఇంటి దగ్గరకు వస్తానని మాట్లాడతారా? రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయ రంగం ఎదుర్కోండి. మీరు కుటుంబాల జోలికి వస్తారా? ప్రకాష్ రెడ్డి ఇన్ని రోజులు నీ ఇంటికి వస్తానని ఏ రోజన్నా మాట్లాడాడా? అంటే వ్యక్తిత్వ హననం చేస్తారా? మా మనోభావాలను దెబ్బతీస్తారా? మేము ప్రజాస్వామ్యంలో లేమా? మేము పాకిస్తానీయులమా సార్? పాకిస్తానీయులమా? మీరు కూడా అట్లే చేస్తారు. మా కార్యకర్తలు నాయకులు రాకుండా ఎట్లా వస్తారు సార్? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు కనీసం మా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాకు ఎవరి మీద నమ్మకాలు లేవు. ఎవరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారని నమ్మకం లేదు. మీరు ఇస్తామంటున్నారు, సంతోషం, మీరు కాదనట్లేదు. మాకు నమ్మకాలు లేవు సార్. వ్యవస్థ మీదనే నమ్మకం లేకుండా అయిపోయింది. అట్లాంటప్పుడు మేము కూడా మా సొంత వ్యక్తిగత భద్రత మేము చూసుకోవాలి కదా. రాంబాబు ఇంటి మీదకి పోయినప్పుడు ఏం ప్రొటెక్షన్ ప్రతిసారి మాట్లాడినప్పుడు అంతా పెట్టే ప్రసక్తే లేదు సార్. ప్రకాష్ రెడ్డితో ఏదైనా సమస్య ఉంటే ప్రకాష్ రెడ్డి చూసుకోమని చెప్పండి. ప్రకాష్ రెడ్డితో మాత్రమే చూసుకోమండి. రెడ్ల గురించి మాట్లాడతాడు, కుటుంబాల గురించి మాట్లాడతాడు, కుటుంబానికి ఇంటి దగ్గరికి వస్తానని మాట్లాడతాడా? అంత వీరుడా? ఏమన్నా బొబ్బిలి వీరుడు అనుకుంటాడా అతను? మీ దగ్గర మాట్లాడాలి కాబట్టి మీరు మా దగ్గర సార్, నేను మీ దగ్గరకు వస్తే మీటింగ్ పెట్టడం లేదు. మాట్లాడిన బెదవనా కొడుకలకి చెప్పండి ఈ విషయం. ఏమైతే మాట్లాడినారో ఇంటికి వస్తామని చెప్పి మాట్లాడిన బెదవనా కొడుకలకి చెప్పండి ఈ విషయం. వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేదు. మీరు ఎవరి ముందరైనా మాట్లాడతామండి. మీరు మా దగ్గరకు వచ్చి రావద్దని మీరు రోడ్డు పైన వేసినారు, పబ్లిక్ ప్లేస్ లో వద్దన్నారు. మేము యాక్సెప్ట్ చేస్తాము. అవును, చాలా రోజులు ఉంటుంది సార్. మీరు ప్రొటెక్ట్ చేస్తామంటున్నారు. కేవలం సమస్య వచ్చిండేదే పోలీసు వాళ్ళతో సమస్య వచ్చింది. ఈ రోజు పోలీసు వాళ్ళు మీరు వాళ్ళ కొమ్ము కాస్తుండడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఎట్లా వస్తుంది సార్? ఏం ప్రొటెక్ట్ చేస్తున్నారు మీరు? జరిగే ఏ పరిణామాలకు మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు మమ్మల్ని? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రతి ప్రవర్తనకు మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్. దానికి ఇంత దూరం రావాల్సి వస్తుంది. మేము గౌరవంగా ఉంటాం, గౌరవంగా మాట్లాడతాం, గౌరవంగానే ప్రవర్తిస్తాం. మీరు ఇప్పుడు కూడా పబ్లిక్ ప్లేస్ లో పోతున్నారు. మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, తీసి పడేసినాము. మీరు తీసేస్తున్నాం, మేమే మీటింగ్ పెట్టడం లేదు.
మాట్లాడిన బెదవనా కొడుకులకి చెప్పండి ఈ విషయం. ఏమైతే మాట్లాడినారో ఇంటికి వస్తామని చెప్పి మాట్లాడిన బెదవనా కొడుకులకి చెప్పండి ఈ విషయం. ఎట్లా మాట్లాడతారండి? వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేక మీరు ఎవరి ముందరైనా మాట్లాడతామండి. మీరు మా దగ్గరికి వచ్చి రావద్దని మీరు రోడ్డు పైన వేసినారు, పబ్లిక్ ప్లేస్ లో వద్దన్నారు. మేము యాక్సెప్ట్ చేస్తాము. అవును, లా ఆర్డర్ చాలా రోజుల నుంచి ఉంది సార్. మీరు ప్రొటెక్ట్ చేస్తామంటున్నారు. కేవలం సమస్య వచ్చిండేదే పోలీసు వాళ్ళతో సమస్య వచ్చింది. ఈ రోజు పోలీసు వాళ్ళు మీరు వాళ్ళ కొమ్ము కాస్తుండడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఎట్లా వస్తుంది సార్? ఏం ప్రొటెక్ట్ చేస్తున్నారు మీరు? జరిగే ఏ పరిణామాలకు మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు మమ్మల్ని? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రతి ప్రవర్తనకు మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్. దానికి ఇంత దూరం రావాల్సి వస్తుంది. మేము గౌరవంగా ఉంటాం, గౌరవంగా మాట్లాడతాం, గౌరవంగానే ప్రవర్తిస్తాం. మీరు ఇప్పుడు కూడా పబ్లిక్ ప్లేస్ లో పోతున్నారు. ఎస్, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, తీసి పడేసినాము, మీరు తీసేస్తున్నారు.